చిలక రామన్న ఈ పంచం తీసుకోవాలి అంటూ ముట్టు లేని కళ పోతున్నప్పుడు సంగమయ్యా అన్నంత లోపల చిలక రామన్న అమ్మవారు ఆదిశక్తి పంచం తీసుకోలేరా పుట్టులారా పడబడి బల్లాల ఉత్తరాన ఊరు దక్షిణ ధరపడి 4 రాజ్యాలు నోగనపురు జిల్లా దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగింది చిలక రామన్న ఎక్కడ తిరిగినా కానీ ఒకవేళ కనుక అంటూ ముంటూ లేని తావు దొరకలేదైనా మరి నాయమ్మ ఈ కాంచాల మర్రి కన్న పోగు పుట్టలోన బస్సం తీసుకొని చిలకరామన్న పోసిండైనా అన్న కొన్ని ఒకవేళ కనుక సంవత్సరాలు జరిగిపోతాయి కొన్ని వత్సరాలు జరిగిపోతా ఉన్నాయమ్మా పుట్టలోన బస్తముల్ల పత్తి వృక్షం పుట్టింది వృక్షానికి ఒకటే పత్తి పుష్పం పెరిగిందైనా పత్తి పువ్వుల అమ్మవారు ఆదిశక్తి జన్మం ఎత్తిందే అమ్మవారు మర్యాద ఒకవేళ పుట్టలోనే ఉంటని ఒకవేళ ఎండికొండ కైలాసముల్లా పార్వతమ్మ అడిగంత బంగారము వాకెంత శృంగారము భూలోక నగరము ఎడమార్గం పోతానంటుడు జంగమయ్యా ఎదిగటల మేఘరథం భూదిమంటుడు జంగమోడే అమ్మవారు పార్వతమ్మ మేడిగడల మేఘరథం భూదిచ్చింది అయ్యా ప్రాణేశ్వర నీతోడు నేనొద్దనంటున్నదైనా ఎంత చెప్పిన అమ్మవారు పార్వతమ్మ చదువుకోరు పెడుతున్నదే సరే పర్వాలేదని చెప్పి అమ్మవారు పార్వతను మేడిగల మేరథం మీద కూర్చుండబెట్టుకొని లోకాల జంగమయ్య భూలోక ఎట్లా పోతున్నాడు అయినా రామ రామన్న రామ రాఘవ రామన్న రామ రామ ఒకవేళ కాంచాల మరి కన్న బాగు పుట్టలోన పసి బాల కొడుతున్నాడమ్మా బాలకి ఆవడిల్లుతుంది అయ్యో ప్రాణేశ్వర రథమాపు మన్నప్పుడు లోకాల జంగమ ఏమంటున్నాయినా బామా పార్వతమ్మ భూలోక నగరముల్లా కామినో మోయినో దయ్యమో భూతమో కాడికి ఎందుకు అంటున్నాడైనా అప్పుడు పార్వతమ్మ ఏమంటున్నదైనా నాదా ప్రాణేశ్వర ఒకవేళ రథమాపకపోతే రథంలోకి వెళ్తుంది మరణమైతేనంటున్నది జగతల్లి పార్వతమ్మ ఏమంటుంది నాదా ప్రాణేశ్వర రథమాపన్నప్పుడు ఏనాడు ఒక లోక శంకరుడైనా పడిలో ఏనాడు ఒక మారి పెద్దములు మాట్లాడుతున్నాయి కొన్ని పెద్దములు పోట్లాడుతున్నాయి అమ్మా ఏమంట వెళ్తుడు బామ పార్వతమ్మ భూలోక నగరం వద్దంటే వద్దివమ్మా భూలోక నగరముల్లా కావిలో పోయిన దయ్యమ్మ భూతమ్మ తెలియదు వెళ్ళిపోదామంట వింటలేమమ్మా పార్వతమ్మ అందుకే ఏడన్నా పోతుంటే పెళ్లి పోతే పెళ్ళాన్ని ఎంబడి పెట్టుకోవద్దంటారు జాతర పోతే పోరాలు ఎంబడి పెట్టుకోవద్దు పెళ్ళాన్ని తీసుకొని పెళ్లి పోయినామనుకో ఇట్లా 10 మంది కూర్చున్న కాడ వాళ్ళ మెడల నగలు వీళ్ళ మెడల నగలు చూస్తారు గురుగుతారు అట్లా కొంత బాధ పోరాలను తోలుకొని జాతర పోయినామనుకో డాడీ నాకు చేసి పంటాడు కారు అంటాడు అది కొనియకపోయినాం అనుకో వాడు బాధ ఆడికి అందుకే బాబా పార్వతమ్మ ఒకవేళ ఆడదాన్ని ఎప్పుడు పెట్టుకుంటారు సంకటమమ్మ ఎంత చెప్పిన పార్వతమ్మ విన్నప్పుడు ఒకవేళ కన్నపోగు పుట్టకాడ రోగాల జంగమే రథమా పిండైనా రథము కాడికి వెళ్ళి ఒకవేళ కనుక పుట్టకాడికి వచ్చిండ్రే పార్వతమ్మ పుట్టకే వినిపిస్తుంది మరి ఏం ఎక్కడికి వెళ్ళి చేతులన్న బట్టి పిల్లలు లోపల మీదికి తీద్దామయ్యా పుట్టలన్న 2 చేతులు పెడితే చేతులు పెడితే అన్నంత లోపల లోకాల జంగమయ్య పుట్టలకెళ్ళి కన్నెలు వలగొట్టిన లోపల ఒకవేళ 2 చేతులు చాపింటాయినా దేవుడా
నన్ను లగ్గమాడు అంటే ఒక భక్తులు చేసినమని చెప్పి లోకాల జంగమయ్య చేరుకు దొరుకుతలేదమ్మా. లోపల ఒకవేళ పార్వతమ్మ ఏమంట వరకుతున్నదైనా రాజా ప్రాణేశ్వర ఒకవేళ నీ నెత్తిలోన ఎందు మెర్ర జడలు పందు పచ్చ జడలు ఉన్నాయ్యా. ఈ యొక్క పండ్ల జడలు పుట్టల వదులుమంటున్నదైనా అన్నంత లోపల ఒకవేళ కనుక పుట్టలోన పండ్ల జడలు వదిలిపెట్టిండు. ఒకవేళ కళ్యాణ కళ్ళవార చూపిందమ్మా. లోకాల సంగమయ్య పండ్ల జడలు పట్టింది అమ్మా. ఉయ్యాల చెప్పాలే రామరామే పార్వతమ్మ నెత్తి గుంజుతుంది. ఏ లోపల దయ్యమో పోయినో దయ్యం కాదు, భూతం కాదు, అడవిలోనే ఉన్నాం. గుంజుతుంది. ఏం చేయాలంటే ఒకవేళ లోకాల అరగడ చెప్పకపోతే పుట్టల కళ్యాణ ఏమంటుంది ఆయన జంగమోడా పుట్టలకెళ్ళి బయటికి రావాలంటే పుట్టగాల ఒకవేళ కోనేరు వేయాలి. కోనేరుకి ఎడుపెట్టు సాగియాలి. ఎడుపెట్టకు 7 పేర్లు తీరు ఒకవేళ 7 వరుసలు పెట్టాలి. ఒకవేళ కనుక 7వ మెట్టు మీద ఏ వరుస వస్తే కదే వరుస రీతిగా దీ బయటకెళ్తానంటున్నది ఆయన. అన్నంత లోపల లోకాల జంగమయ్య కోనేరు సాగిచ్చుడు. కోనేరుకి ఎడుపెట్టు సాగిచ్చిండే. లోకాల జంగమయ్య కోనేరుకెళ్ళి మొదటి మెట్టు ఎక్కిండు. ఒకవేళ తమ్ముడు బ్రహ్మదేవుడు అన్నాడు. 2వ మెట్టు ఎక్కిడు సరస్వతి అన్నాడు అయినా. 3వ మెట్టు మీద విష్ణుదేవుడు అన్నాడు. 4వ మెట్టు మీద లక్ష్మీదేవి అన్నాడు ఆయన. ఒకవేళ 5వ మెట్టు ఎక్కిడు నేనే లోకాల జంగమయ్య అంటున్నాడు ఆయన. 6వ మెట్టు ఎక్కిండు. ఒకవేళ కనుక అమ్మవారు పార్వతమ్మని చెప్పిండు. 7వ మెట్టు మీద కాలు పెట్టే వరకు ఎక్కడికి వెళ్ళి వరుస దొరకలేదమ్మా. వరుస కూడా పెట్టినాడా. కాలంలో మీ పేరు మీద భక్తులు పుట్టే ఉన్నదమ్మా. భక్తులు పుట్టే పదల పండుగలు కళ్యాణాలు చేసేది ఉన్నదైనా. కళ్యాణానికంటే ముందు పుట్టకాడికి రావాలి బిడ్డ. తీసుకొని పుట్టకాడికి వచ్చి పుట్టకడ పోయాలి. దంటని పోయాలి. 5 పిడికిల పుట్ట బంగారం తీసుకుపోయి ఇంట్లో చూసి గద్దెలు వేయాలి. అక్కడికి రావాలి. ఇంటి లోపల పార్వతమ్మ తీసుకుపోయి ఇంటి కొండ కైలాసముల్లా పెంచి పెద్ద చేసి రేణి కాయలమ్మంట పేరు పెట్టుకున్నారే. ఇంటి లోపల కలదేరి బారా గడప లోపల ఉన్నది.